బీజేపీ చేపట్టిన రైతు దీక్షలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరు ఇచ్చిన హామీ చెప్తా ఉన్నా, నేను కొత్త రూపాయి ఒక్క రూపాయి అడగడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2200కు క్వింటాలు కొంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపితే 2703 రూపాయలు అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ ఒక్క రైతుకైనా మీరు ఏదైతే బోనస్ అన్నారు కదా 2703 రూపాయలు ఇస్తున్నారా అడుగుతా ఉన్నాను. మోడీ గారు ఇస్తున్నారు 2200 రూపాయలు, మీరు 500 బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకు ఇవ్వరని అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రైతు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద ప్రశ్నిస్తున్నాడని నేను చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు పరిస్థితి ఏంటంటే బోనస్ ధర దేవుడెరుగు, కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ధర కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి ఈరోజు తెలంగాణ రైతు గత బీఆర్ఎస్ హయాంలో మరి జరిగినటువంటి అన్యాయాలకు మరి ఇప్పుడు వచ్చినటువంటి 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు రైతు, పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. కానీ ప్రభుత్వము రైతులతో పరిహాసం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రైతులతో పరిహాసం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డొల్లతనం బయటపడ్డది. వీరు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట, మారు మాట, మర్చిపోయే మాట, మోసం చేసేటువంటి మాట, దగా చేసేటువంటి మాట, దోకా చేసేటువంటి మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. అందుకే ఈరోజు అడుగుతున్నాను, రైతుల డిక్లరేషన్ ఏదైతే చేశారో అది బోకస్ డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రైతు డిక్లరేషన్ బోకస్ డిక్లరేషన్. రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీ బోకస్ గ్యారంటీ. అందుకే ఈరోజు తెలంగాణ రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఓట్ల కోసం ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తే అడగండి 2 లక్షల రుణమాఫీ సంగతి ఏంటో. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఓటింగ్కి వస్తే అడగండి ఎకరానికి 15,000 ఎక్కడా. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఊళ్ళకు ఓట్ల కోసం వస్తే ఓ తెలంగాణ రైతులారా అడగండి 500 బోనస్ ఎక్కడా.